నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ధర్మబద్ధంగా వెళ్ళేటువంటి మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అన్యాయంగా వ్యవహరించేటువంటి వ్యక్తి కాదు. ప్రజల సొమ్ముని ఆశించేటువంటి వ్యక్తి కాదు. దోపిడీలు చేసేటువంటి వ్యక్తి కాదు. అదేవిధంగా అక్రమ సొమ్ము అక్రమ ఆర్జన చేసేటువంటి వ్యక్తి కాదు. లంచాలు తీసుకునేటువంటి వ్యక్తి కాదు. పరుల సొమ్ము కోసం ఆశపడేటువంటి వ్యక్తి కాదు. ముఖ్యంగా ప్రజల సొమ్ముని ప్రజలకే వినియోగించాలని నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విధంగా ప్రజలు ఎప్పుడూ చెప్పుకుంటారు, చెప్పుకుంటూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చినటువంటి ఒక మచ్చ ఏంటంటే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయంలో ఆయన రాంగ్ గా మాట్లాడాడు అనేటువంటి విధంగా వైసీపీ పార్టీ విపరీతంగా ప్రొజెక్ట్ చేసినా, ఎందుకంటే ఎక్కడున్నా కూడా వజ్రమే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం వేస్ట్ నాకు తెలిసినంత వరకు. కానీ ఎందుకనంటే ఆయన ఎక్కడో కూడా అంటే ఒక పర్ఫెక్ట్ గా ఉండేటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఆయనకి ఏమి రాదు. ఇప్పుడు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఆస్తులు సంపాదించుకుంటారు, బిజినెస్లు పెట్టుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, విదేశాల్లో ఆస్తులు కొంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పోగొట్టుకున్నటువంటి అంటే తన జీవితాన్ని అంటే ఒక రకంగా తన కెరియర్ని, ఆ కెరియర్ ద్వారా వచ్చేటువంటి డబ్బుని మొత్తాన్ని పోగొట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అవుతారు. ఇంకెవ్వరు అవ్వరు. ఒక పార్టీ నడుపుతున్నాడు, ఒక హీరో అయ్యింది, మంచి ఇమేజ్ సినిమాకి 50 కోట్ల పైన తీసుకుని 50 నుంచి 100 కోట్లు తీసుకునే స్టామినా ఉంది. తీసుకునేటువంటి స్టామినా ఉన్నటువంటి వ్యక్తి సంవత్సరానికి 2 సినిమాలు చేసుకునే సంవత్సరానికి 200 కోట్లు యాడ్లు తీసుకున్నా కూడా ఇంకొక 100 కోట్లు, సంవత్సరానికి 300 నుంచి 350 కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి ఆ డబ్బులు తీసుకెళ్లి బిజినెస్ లో పెట్టుకుంటే ఆయనకి తెలియనటువంటి విధానం. విదేశాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఆయన పెట్టుకొని భూములు కొనేసి రియల్ ఎస్టేట్ లో మిగతా వాటిలో ఎన్నిట్లో దిగినా 1000 కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా వాటిని మొత్తాన్ని వదిలేసి ఏం అవసరం ప్రజాసేవ మాత్రమే చేస్తానని చెప్పేసి వచ్చి అదే వాళ్ళతో మాటలు పడుతున్నటువంటి ఏకైక వ్యక్తి. తిరుమలలో తొక్కిసలాట జరిగితే సారీ చెప్పినటువంటి వ్యక్తి ఎప్పుడు చరిత్రలో ఎవరో చెప్పలేరు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తనకి తాను పోగొట్టుకున్నది ఎక్కువ తప్ప ఏ రోజు కూడా తను ఆశించి తీసుకున్నదంటూ ఏం లేదు. ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన లాభపడింది ఏంటి అంటే సంవత్సరానికి 300 నుంచి 350 కోట్లు సంపాదించుకుని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద బిజినెస్లు, పెద్ద పెద్ద షేర్లు, పెద్ద పెద్ద విధానాలు, లగ్జరీ లైఫ్ అనుభవించాల్సినటువంటి వ్యక్తి ఇలా అయిపోయాడు. రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఒక రకంగా పిచ్చిగా జుట్టు ఒకటి పెంచుకొని అదేదో అంటే అందం కూడా తీసేసుకొని ఆ జుట్టు ఏదో రకంగా పెట్టేసుకొని అంటే మామూలుగా నేను నా నార్మల్ క్రాఫ్ట్ తో కనపడితే సినిమా హీరోలా కనపడుతున్నాను కాబట్టి దాన్ని కూడా తీసేసుకున్నాడు. నార్మల్ లుక్ లోకి వచ్చేసాడు. ఒక నార్మల్ రాజకీయ నాయకులాగా అయిపోయాడు. తన కెరీర్ని, జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడు. ఇది ఆ బాధ నిజంగా అబ్జర్వ్ చేసేటువంటి ఇది వైసీపీ పార్టీ వాళ్ళకి బోర్ కొట్టొచ్చేమో కానీ అది అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఏమొస్తుంది ఆయనకి చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం అనుకుంది, చంద్రబాబు నాయుడు గారు ఆడ రాజకీయం చేస్తున్నారంటే అక్కడ ఆయన హెరిటేజ్ అని బిజినెస్ అని చాలా ఉన్నాయి. ఆయన బిజినెస్ ఆయనకి సరిపోతూ ఉంటుంది, నో ప్రాబ్లం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో, ఎంత బిజినెస్ ఉన్నాయో, కరెంట్ పవర్ కానీ, రియల్ ఎస్టేట్లు కానీ, లేకపోతే ఆయనకి సిమెంట్లు కానీ, ఛానల్స్ కానీ, ఆయనకి లేని బిజినెస్ అంటూ లేదు కదా. ఆయన జస్ట్ ఆడ ఒక రోజు గడిచిందంటే 100 కోట్ల రూపాయలు వచ్చి డబ్బులు పడిపోతాయి. అట్లా కూర్చుంటే చాలు ఆయన. అట్లాంటి పరిస్థితి ఆయనది. కానీ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయరు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో కల్తీ నెయ్యికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బ్లేమ్ చేయలేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు పాలక మండలి ఏదైతే టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలిదే బాధ్యత. అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తౌడుకోవద్దు అనేటువంటి విషయాన్ని ప్రతిసారి ప్రస్తావించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది దగ్గరుండి కల్తీ నెయ్యి చేయించారు, కలిపేశారు అనేటువంటి ఎక్కడ ఆయన మాట్లాడలేదు. దీంట్లో తప్పు చేసిన ఎవరైనా శిక్షించాలి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా సరే ప్రభుత్వ హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు పాలక మండలి దీనికి బాధ్యత వహించాలి. వాని వెనకేసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందే. ఇదే విషయాన్ని ఫస్ట్ నుంచి మాట్లాడు. ఇప్పుడు ఆయన 4-5 సార్లు ప్రస్తావించాడు. దాంట్లో మొదటి నుంచి చూడండి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. దీంట్లో ఒకరు నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నామా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నామా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన.
అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లొడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పరా మాట. అది లెక్క. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 4 సార్లు మాట్లాడారు. ఇటీవల ఆయన మాట్లాడింది మీకు తెలుసు, పార్టీ అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. ఆ తర్వాత కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాడు. 6 సార్లు మాట్లాడాడు. 6 సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశాడు అని చెప్పేసి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. పాలక మండలి బాధ్యత స్వీకరించాలి, ఆ గత ప్రభుత్వం దాని బాధ్యత స్వీకరించాలి, దానికి సహకరించాలని చెప్పారు. కానీ వైసీపీ పార్టీ దానికి సహకరించట్లేదు. అసలు మా హయాంలో ఏమీ జరగలేదు. ఏది సిట్ వేసి మామూలుగా వీళ్ళు ఎన్డీటీవీ రిపోర్ట్ తెచ్చుకొని చూసినా దాంట్లో కల్తీ ఉంది. మామూలు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వేసినటువంటి సిట్ లో చూసినా కల్తీ ఉంది. అసలు నెయ్యే కాదు అది అనేటువంటి విధంగా తేల్చేశారు. ఆల్రెడీ సిబిఐ కూడా తేల్చేసింది, ఛార్జ్ షీట్ కూడా వేశారు. అయినా కూడా ఇంకా మాకు సంబంధం లేదనేటువంటి విధంగా బుకాయిచ్చేటువంటి ప్రయత్నం. టీటీడీ అంటే నిజంగా హిందూ విధానం మీద, అదే విధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద అంత భక్తిగా ఉంటే, అంత ప్రేమ ఉంటే, కనీసం భక్తి లేకపోయిన ప్రేమన్నా ఉంటే, అంటే ప్రజలు రాజకీయ నాయకుడు కదా, ప్రజల మనోభావాలను గౌరవించేటువంటి రాజకీయ నాయకుడుగానే అయితే అప్పుడు ఏంటంటే ఇది తప్పు, నా హయాంలో జరిగింది, ఖచ్చితంగా నేను చూసుకోవాల్సింది చూసుకోలేకపోయాను, అది కుదరలేదు, నాకు తెలియకుండా జరిగింది, ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయండి, దీంట్లో దోషులను తేల్చండి, ఖచ్చితంగా నేను సహకరిస్తానని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఇది ఒకరికి సంబంధించిన విషయం కాదు కదా, అందరికి సంబంధించినటువంటి విషయం కదా. ఇప్పుడు ఏమంటారు, ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తులు, కొంతమంది నీచమైనటువంటి వ్యక్తులు, న్యూట్రల్ జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి ఎదవలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, కొంతమంది దాంట్లో కొవ్వు కలిసింది లేదా నీ కల్తీ నీ కాదు, ఈ విషయం మీరు మాట్లాడుతుంటారు. మాట్లాడితే తప్పంటారు, మాట్లాడితే వైసీపీ మీద దాడి చేసేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి గారి కక్ష కట్టేస్తున్నట్టు, హిందూ విధానాన్ని రెచ్చగొడుతున్నట్టు ఈ పనికి మళ్ళీ ఎదవలు మాట్లాడతారు కొంతమంది. తప్పు జరిగింది, తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి, ట్రేస్ చేయాలి. తప్పు ఒకసారి జరిగిందా, 100 సార్లు జరిగింది, విగ్రహాలు ధ్వంసం అయిపోయాయి, గుడులు నాశనం అయిపోయాయి, హిందూ విధానం చాలా సార్లు అవమాన పాలైంది. ఏది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అన్యమత ప్రచారం జరిగింది. ఇవన్నీ ఒకసారి జరిగింది కాదు, ఇది జరుగుతూనే ఉంది. చివరికి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత కూడా చూస్తూ ఊరుకుంటే అది కరెక్టే కదా. అట్లా మాట్లాడితే మాత్రం ఇదిగో హిందువులు రెచ్చగొట్టేస్తున్నారు, వాళ్ళు రెచ్చగొట్టారు, వీళ్ళు కూడా రెచ్చగొట్టేస్తున్నారు. అదేదో ఇది యూనివర్సల్ గా అందరి సమస్య, ఇది మన రాష్ట్ర పరువుకు సంబంధించిన విషయం. ఇది మన రాష్ట్రంలో ఉంది ఆ దేవాలయము, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయం, కాబట్టి ఇది అందరి బాధ్యత. కాబట్టి జరిగింది, దీనికి ఎంక్వైరీ వేద్దాము, నిజాలు తెలిసి దోషులు శిక్షిద్దామని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి హుందాగా ప్రవర్తించినట్టయితే అసలు గొడవంతా లేదుగా. దాన్ని ఎవడు మాట్లాడటం ఇట్లా అవుడిద్ది అనమాట పనికిమాల రాజకీయం. మరేమైతే చూద్దాం.